తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రతిరోజు మీరు వేస్తున్న కామెంట్స్ మీరు దేని గురించి చెప్పమంటారో దాని గురించి చెప్తా. ఎందుకంటే టాపిక్స్ అన్నది ఏ టాపిక్ చెప్పాలన్నది ప్రేక్షకుల కోరిక మేరకే, సబ్స్క్రైబర్స్ కోరిక మేరకే టాపిక్ చెప్తా. సరే, ఈ యొక్క మన మిత్రుడు ఒక మెసేజ్ పెట్టిండు. సార్, మేము డైరీ ఫామ్ పెట్టినాం, లేబర్ ప్రాబ్లం చాలా వస్తుంది, అంటే మిల్కింగ్ మిషన్స్ వాడొచ్చా లేదా, మిల్కింగ్ మిషన్స్ వాడుతుంటే రక్తం వస్తుందంట కదా, అంటే మిల్కింగ్ మిషన్ పాలు పిండేటప్పుడు రక్తం వస్తుందంట కదా, అందుకే అది వాడొద్దంటారు, మా దగ్గర లేబర్ చెప్తున్నారు, మా బీహార్ వాళ్ళు అట్లా చెప్తున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది చెప్పమంటారు. ఓకే, సరే. దీనికి చెప్పే ముందు ఒక్క మిషన్ ఏదైనా కనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఎంతో రీసెర్చ్ ఉంటుంది. ఆ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఆ మిషన్ ఓకే క్వాలిఫైడ్ అయ్యి దానికి టెస్టింగ్ అన్నీ అయిపోయిన తర్వాతనే అది మార్కెట్లోకి వస్తుంది. ఇవాళ రేపు చాలా మిషన్స్, మిల్కింగ్ మిషన్స్ అనేవి మార్కెట్లో లభ్యంగా ఉన్నాయి. మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, డీలా వాళ్ళ, ఇంకా చాలా కంపెనీస్, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. అవి కాకుండా కూడా లోకల్ మిల్కింగ్ మిషన్స్ కూడా చాలామంది తయారు చేస్తున్నారు. అది చిన్న సింపుల్ టెక్నిక్, వ్యాక్యూమ్ సక్షన్ వల్ల మనకు మిల్క్ అనేది సక్ చేస్తుంది. అంతే తప్పించి ఇక్కడ చాలా మంది మనం మిల్కింగ్ మిషన్ చూడొచ్చు. మిల్కింగ్ మిషన్ అంటే ఇక చూడండి, ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ మిల్కింగ్ మిషన్ అన్నట్టు. ఇదేముంది, ఇవి టిడ్స్కి పెడతారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. దీని వల్ల రక్తం వస్తుందా కాదా అన్నది అంత ఉత్తముచ్చట. రక్తము రాదు. జస్ట్ టిడ్స్కి ఈ మిషన్, ఈ క్లస్టర్స్ అనేవాటి ఇలా తలిగిస్తారు. తలిగించినంత మాత్రాన దాంట్లో అసలు దాంట్లో ఏముంటాయి, పాల పొదుగులో ఏముంటుంది, రక్తం ఉండదు కదా, పాలే ఉంటాయి కదా, ఆ పాలను మాత్రమే సక్ చేస్తుంది, ఆ పాలు మాత్రమే వస్తాయి. ఇక నాటుగా చెప్పాలంటే మనం మూత్రం పోసేటప్పుడు మూత్రమే వస్తుందండి, దాని నుంచి రక్తం రాదు. కొందరు అప్పుడప్పుడు కేసెస్లలో డాక్టర్ దగ్గరికి పోతారు. కొందరు, సార్ నేను మూత్రం పోస్తుంటే రక్తం వస్తుంది సార్ అంటే, రక్తం రావడానికి గల కారణాలు వేరే ఉంటాయి. అంటే మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు అది ఎక్కడైనా కోసుకపోయో అట్లాంటప్పుడు వస్తుంది. ఇంకా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇలాంటప్పుడే రక్తం వస్తుంది, అంతే తప్ప రోజు రాదు. అట్లనే పాల విషయంలో కూడా రక్తం అన్నది రాదు, కామన్గా రాదు. ఎక్కడన్నా టిడ్స్కి ఎక్కడన్నా పుండ్లైనట్టు, లేకుంటే ఏమన్నా కట్ అయినట్టు, లేకుంటే ఏదైనా వచ్చినప్పుడు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఎప్పుడన్నా ఒకసారి రేర్గా అది రక్తం అన్నది అవ్వబడుతుంది. అంటే కొద్దిగా చీమ వచ్చినట్టు, రక్తం వచ్చినప్పుడు కామన్గా అవ్వబడుతుంది. దాని అంతే తప్పించి మిల్కింగ్ మిషన్స్ వాడితేనే రక్తం వస్తుందని చెప్పి బీహార్ వాళ్ళు చెప్పినంటే, బీహార్ వాళ్ళు ఎందుకు చెప్తారంటే, బీహార్ వాళ్ళు చెప్తారు, మా దగ్గర కూడా చెప్తారు, అట్లనే చెప్తారు.
ఎందుకు చెప్తారంటే వాడు మిల్కింగ్ మిషన్ చూడండి భయపడతాడు అన్నట్టు. అయ్యా నా పని ఎక్కడ పోతుందా అని చెప్పి ఫీల్ అవుతుంటారు. మిల్కింగ్ మిషన్ చూడంగానే వాడు అబ్బా అంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అన్నట్టు వాళ్ళు. అబ్బా మిల్కింగ్ మిషన్ నలుగురు చేసే పని అది ఒకటే చేస్తుంది కదా మిల్కింగ్ మిషన్. దానివల్ల వాడు ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయ్యి అబ్బా నా ఉద్యోగం పోతుంది కావచ్చు ఈ మిల్కింగ్ మిషన్ వాడితే అని మిల్కింగ్ మిషన్ వద్దు సార్ అని చెప్పి చేతితోటే వింటామని చెప్పి బీహార్ ఆ ప్రాక్టీసెస్ చేతితోటే వింటే ప్రాక్టీస్ చేస్తారు. కానీ మిల్కింగ్ మిషన్స్ వాడితేనే మంచిది. ఒకదానికి నుంచి ఒకదానికి ఇట్లా మన చేతులతోటి వాడు అంబర్ తింటాడు, గుట్కాలు తింటాడు, ఇట్లా ఇట్లా నడుస్తాడు. ఇవన్నీ వల్ల ఏంటంటే టిట్స్ కూడా పాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఒకదానికి ఏదన్నా మ్యాస్టైటిస్ వచ్చేదంటే మిగతా పశువుకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పాలు కూడా ఇంకోటి ఏంటంటే మిల్కింగ్ మిషన్ తోటి పాలు వెండేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ అది సగ్ చేసుకుంటుంది. డైరెక్ట్ పాలు పైపుల నుంచి క్యాన్లకు పోతాయి కాబట్టి చెత్త చెదారం ఏది రాదు. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మిల్కింగ్ మిషన్ వాడచ్చు. మిల్కింగ్ మిషన్ వాడడం మంచిది. కాకపోతే దాని ప్రాపర్ క్లీనింగ్ అన్నది మాత్రం మిల్కింగ్ మిషన్ని క్లీనింగ్ చేసుకోవాలి. పాలు పెట్టిన తర్వాత వేడి నీళ్ళ అప్పుడప్పుడు వేడి నీళ్ళతో కూడా క్లీన్ చేస్తే చాలా మంచిది. ఆ పైప్స్ అవన్నీ కూడా జిడ్డు పడుతుంటాయి. అవన్నీ కాకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాడు చాలా మంచిది. అంతేగాని బీహార్ వాళ్ళు చెప్పినానో లేకుంటే ఇంకేదో చెప్పినానో అపోహలు వద్దు. మిల్కింగ్ మిషన్స్ మీరు వాడచ్చు. ఎందుకంటే గతంలో మేము దాదాపు ఒక 7-8 సంవత్సరాలు మేము మిల్కింగ్ మిషన్ వాడినాం. ఎక్కువ పశువులు ఉన్నప్పుడు వాడతాం, తక్కువ లేబర్ ఉన్నప్పుడు వాడేది. తర్వాత క్రమేపా లేబర్ ఎక్కువ ఉండి అవసరం లేదన్నప్పుడు పక్కన పెట్టేసినాం. ఇట్లా ఇది ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది అన్నట్టు డైరీలో. కానీ మిల్కింగ్ మిషన్ ఉండేది ఉంటే బీహార్ కూడా చేయనవసరం లేదు. మన తెలంగాణలో మనమైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అయిన ఎమర్జెన్సీ అది చాలా ఇంపార్టెంట్. మిల్కింగ్ మిషన్ అనేది చాలా అవసరం. ఇది ఫ్రెండ్స్ అంతే. ఇట్లాంటి డౌట్స్ ఈ చిన్న డౌటా పెద్ద డౌటా అనేది నాకు సంబంధం లేదు. ఎవరు ఏది మెసేజ్ పెట్టినా కూడా ఐఎమ్ హియర్ టు క్లియర్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నా. ఖచ్చితంగా క్లియర్ చేస్తా. చిన్నది పెద్దది అనుకోకండి. మీకు ఏ డౌట్ వస్తే ఆ డౌట్ నాకు మెసేజ్ చేయండి, లేకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ భారతీ ఛానల్. భారతీ డైరీ ఫార్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా కూడా, వేల మంది కోసం నేను తీయట్లేదు, ఏ ఒక్కరికైనా నా వీడియో చూసి ఉపయోగపడ్డా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇది మిల్కింగ్ మిషన్స్ గురించి. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ.